తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకువెళ్తున్న హీరోలు చాలా మంది ఉన్నప్పటికీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి పాత్ర తనకు మంచి గుర్తింపును తీసుకురావడమే కాకుండా యావత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకునేలా చేసింది. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకువెళ్తున్నారు. ఇక గత సంవత్సరం చేసిన దేవర సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో మరోసారి పెను ప్రపంచనాన్ని సృష్టించాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. భారీ సక్సెస్ లను అందుకోవడంతో ఈ సినిమాతో కూడా మంచి విజయాన్ని సాధిస్తాడు అంటూ ఇటు ఎన్టీఆర్ అభిమానులు అటు ప్రశాంత్ నీల్ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేయబోతున్న సినిమాలతో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తద్వారా ఈ సినిమా ఎలాంటి గుర్తింపును పొందుతుంది అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ని ఒకప్పుడు రజనీకాంత్ తో పోలుస్తున్నారు. ఎందుకంటే రజనీకాంత్ కి ఒక యూనిక్ స్టైల్ ఉండేది. అందువల్లే ఆయన ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల పాటు స్టార్ హీరోగా కొనసాగుతూ వచ్చారు. ఇక యావత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న హీరోల్లో రజనీకాంత్ కూడా ఒకరు కావడం విశేషం. ఇక ఇప్పటి వరకు ఆయన వరుస సినిమాలను చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ తో కూడా ఒకప్పుడు రజనీకాంత్ లో ఉన్న స్టైల్ అయితే కనిపిస్తుందని, వీళ్ళిద్దరూ కూడా యాక్టింగ్ లో స్టైల్లో ప్రేక్షకుల్ని మెప్పించాలనే ప్రయత్నం చేస్తుంటారని కొంతమంది సినీ పెద్దలు కూడా వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ అభిమానులైతే తన అభిమాన హీరోను రజనీకాంత్ తో పోల్చడంతో వాళ్ళ ఆనందానికి అవధులే లేకుండా పోయాయి. నిజానికి రజనీకాంత్ లాంటి గొప్ప స్టార్డమ్ సంపాదించుకున్న హీరోగా జూనియర్ ఎన్టీఆర్ ఎదుగుతాడా లేదా అనే విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. హాయ్ గైస్, సబ్స్క్రైబ్ టు JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, Andarki Namaskaram. Please subscribe JKTV. Andarki Namaskaram. Please like, share and subscribe JKTV.